అందరికీ నమస్కారం అండి. ముందుగా ప్రతి ఒక్కరికి రథసప్తమి శుభాకాంక్షలు. ప్రత్యక్ష దైవం శ్రీ సూర్య భగవానుడికి నైవేద్యంగా బెల్లం పరమాన్నం ఎలా చేయాలో చూసేద్దామండి. ఆవు పిడకలపై ఈ నైవేద్యాన్ని చేయడం జరిగిందండి. సాధారణంగా సూర్యకిరణాలు పడే చోట రథసప్తమికి ఈ విధంగా నైవేద్యం చేస్తారండి. ప్రస్తుతం ఇలా ఇంట్లోకి సూర్యకిరణాలు పడకపోతే, అలాగే ఆవు పిడకలపై ఈ విధంగా నైవేద్యం చేయడానికి కుదరకపోతే స్టవ్ పై అయినా ఇలా చేసుకోవచ్చండి. ముందుగా ఇసుకపై ఈ విధంగా పసుపు నీళ్లు చల్లుకొని ముగ్గు వేసుకున్నానండి. ఇలా ముగ్గు వేసుకున్న తర్వాత ఆవు పిడకలను ఇలా పొయ్యిలాగా నైవేద్యం చేసుకునే పాత్ర పెట్టుకోవడానికి వీలుగా ఉండేలాగా చేసుకున్నానండి. మీరు ఇక్కడ ఇటుకలైనా ఉపయోగించుకోవచ్చు. నైవేద్యం చేసుకునే పాత్రకు ఈ విధంగా పసుపు రాసి గంధము కుంకుమ బొట్లు పెట్టుకున్నాను. తర్వాత ఆవు పిడకలపై ఈ పాత్ర ఉంచి ఇందులో 1 లీటరు ఆవు పాలు పోసానండి. ఈ నైవేద్యం చేయడానికి పాలలో నీళ్లు కలపకూడదండి. రథసప్తమికి చేసే ఈ నైవేద్యాన్ని ఆవు పాలతో చేస్తారు. ఆవు పాలు లభించకపోతే మామూలు పాలైనా తీసుకోవచ్చండి. పాలు పొంగేలోపు ఒక చిన్న గ్లాసు బియ్యం తీసుకుని ఇందులో కొద్దిగా ఆవు నెయ్యి వేసి ఈ విధంగా శుద్ధి చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. పాలు బాగా మరిగి ఇలా 3 సార్లు పొంగిన తర్వాత ముందుగా శుద్ధి చేసుకున్నటువంటి బియ్యాన్ని 3 పిడికిళ్ళుగా తీసుకొని ఇంట్లో వాళ్ళ పేర్లు చెప్పుకుంటూ ఇందులో వేసుకోవాలండి. తర్వాత ఇలా చెక్కు తీసిన చెరుకు గడను ఉపయోగించి బియ్యాన్ని కలుపుకోవాలండి. మీకు చెరుకు గడ అందుబాటులో లేకపోతే ఏదైనా గరిటెనైనా ఉపయోగించవచ్చండి. అడుగు అంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. అన్నం మెత్తగా ఇలా ఉడికిన తర్వాత పాత్రను కిందకు దించుకొని ఇందులో కొద్దిగా యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలండి. తర్వాత 1.5 గ్లాసు తురిమిన బెల్లాన్ని వేసి బాగా కలుపుకోవాలండి. సూర్య భగవానుడికి నివేదించే ఈ బెల్లం పరమాన్నం బాగా మెత్తగా ఈ విధంగా ఉడికి ఉండాలండి. బెల్లం పరమాన్నం నైవేద్యం రెడీ అండి. ఈ బెల్లం పరమాన్నాన్ని చెరుకు గడతో తీసుకుని చిక్కుడు ఆకులలో ఉంచి సూర్య భగవానుడికి నైవేద్యంగా సమర్పిస్తారండి. చిక్కుడు ఆకులు అందుబాటులో లేకపోతే రేగి ఆకులు లేదా తమలపాకులలో అయినా నైవేద్యాన్ని సమర్పించవచ్చండి. సకల జగత్తుకు వెలుగునిచ్చే ఆ సూర్య భగవానుడు మన అందరి జీవితాలలో వెలుగులు నింపి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొక్కసారి రథసప్తమి శుభాకాంక్షలండి.